గుణగనిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూక మహతి కృప ఈరోజు భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూక మహతి కృప. రామాయణంలో సుందరాకాండ్ ప్రసంగంలో సీతాదేవి హనుమానికి అడుగుతున్నారు ప్రశ్న విరోహంతో. సహజవాణి సేవక సుఖదాయక కబహు కసురతి కరత రఘునాయక కబహు నయన మన శీతలతాతో హై హై నిరఖి శ్యామ మృదగీత రామ శ్రీయ రామ రామ సూయ రామ అహో నాథ హో నిపట విసారి. రామచంద్రమూర్తి సహజ సుఖ సేవకులకి ఎప్పుడు సుఖం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. సేవక సుఖదాయక, భగవంతుడికి ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి అన్ని రకాలైన సుఖం ఉంటుందట. భగవంతుడు ఎవరికి అన్ని రకమైన సుఖాలు ఇస్తారు అంటే సేవకులకి. అందుకే భగవంతుడికి సేవించిన పరమధర్మము అని శాస్త్రం చెప్తుంది. మరి అన్నిటికంటే అత్యధికమైన సేవ ఏంటి? ఏ సేవ చేయడం వల్ల భగవంతుడు అతి ప్రసన్నం అవుతారు? ఆంజనేయ స్వామి ఏ సేవ చేశారు? నిరంతరంగాను ప్రసన్నమయ్యారు. ఎప్పుడు భగవంతుడి యొక్క నామం రామ్ రామ్ రామ్, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఇది ఒక పెద్ద సేవ. భగవంతుడు నామ స్మరించడం అనేది అతి అద్భుతమైన సేవ. ఈ సేవలన్నీ భగవంతుడు అతి ప్రసన్నం అయిపోతారు. మనం చాలా వరకు దీపం వెలిగించి కొబ్బరికాయలు పెట్టి ప్రదక్షిణలు చేసి ఇటువంటి సేవ చేద్దామని అనుకుంటాం. దక్షిణ ఇచ్చి ఈ అన్నిటి సేవ కన్నా ఎవరైతే భగవంతుడి తాలూకా నామాన్ని స్మరిస్తారో భగవంతుడు అతి ప్రసన్నమైపోతాడు. ఆంజనేయ స్వామి అదే సేవ చేశారు. అందుకే భగవంతుడు అతి ప్రసన్నం ఆంజనేయ స్వామి పైన. సీతాదేవి కూడాను నిరంతరంగా స్మరిస్తూనే ఉన్నారు విరోహంతో. కానీ నాకు రాముడు ఎప్పుడైనా తలుచుకుంటున్నారా అని ప్రశ్నించారట. ఎంత నిష్ఠూరం ఎందుకు రాముడు? నేను ఈ రావణాసుడు అపహరణం చేసి ఇన్ని నెలలు అయిపోయింది, రాముడికి నాకు చూడాలని అనిపించలేదా? కాపాడాలని అనుకోలేదా? ఇంకా ఎంత నిష్ఠూరంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు రాముడు? నేను ఎప్పుడు గుర్తు రాకుంటున్నానా? నేను అతనికి సేవ చేయాలని ఏమైనా లోటుపాటు చేశానా? చిన్న సేవ చేస్తే రాముడు వాళ్ళకి ఎంతో సుఖం ఇస్తారే, నేను రాముడికి రాముడి తలకు సేవ చేశాను, నాకు ఎందుకు ఇంత నిష్ఠూరంగా ప్రవర్తిస్తున్నారని చెప్పడంతో ఆంజనేయ స్వామి ఏమంటున్నారు? జానే జానని మానహు జియ ఓనా తున్హతేహ ప్రేమ రామ కే దూనా రామ శ్రీయ రామ రామ శ్రీయ రామ. హే మాత, మీరు ఏ విధానంగా ప్రేమిస్తున్నారో రామచంద్రమూర్తి మీకు రెట్టింపు డబుల్ ప్రేమిస్తున్నారు. ఇది కేవలం రాముడు చెప్తున్నారు. కహెహు తే కచ్చు దుఃఖ ఘటి హోయి కాహి కహయో జానక జోయి తవ ప్రేమ కర మమ అరు తోరా జానత ప్రియా ఏకు మను మోరా రామ్ శ్రీయ రామ్ రామ శ్రీయ రామ్. మనం ఎవరికైనా ఎక్కువగా అత్యధికంగా స్నేహం చేసామో ప్రేమించామో కేవలం మనసే తెలుసుకుంటుంది. మనసు తెలియకుండా చక్షు కర్ణం
నోరు ఇవన్నీ తెలుసుకుందంటే అది స్నేహం కాదు, ప్రేమ కాదు, అది కామన. మనసు తెలుసుకుంటుంది. మనసుతో కలిగింది ప్రేమ. ఒక మనసుకి ఇంకొక మనసుకి కలిగింది ప్రేమ. ఒక శరీరానికి ఒక శరీరానికి కళ్ళలోనేది ప్రేమ కాదు, అది కామన. సో ఇది ప్రేమ అనేది మనసుకు సంబంధించింది. సో ఇది మనసుకే తెలుస్తుంది అని. మరి ఈ మనసు ఎవరు తెలుసుకుంటారు? రామచంద్రమూర్తి. మరి ఆ మనసులోని ఎవరున్నారు? ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామికి తెలుస్తుంది, ఇది సీతాదేవి నీకు రెట్టింపు ప్రేమిస్తున్నారు అని చెప్పడంతో సీతాదేవి అతి ప్రసన్నం అయిపోయారు. వినడానికి వినసొంపుగా ఉన్నది. రామచంద్రమూర్తి నాకంటే అత్యధికంగా నాకు ప్రేమిస్తున్నారు అని. మరి ఏమంటారు? అబహో మాతు మే జాओ లవాయి ప్రభు ఆయ సునాహి రామ దహాయి कछुको दिवस जननी धरु धीरा कपि सहित अहि हई रघुवीरा राम सिया राम राम सिया राम. హే మాత, కొన్ని రోజులు ధీరజ్ అంటే ధైర్యంతో ఉండండి. రామచంద్రమూర్తి అనేక రకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. బాణాలతో సహా రామచంద్రమూర్తి వచ్చి ఈ లంకాని అసురులు, నిశాచరులు అంటే అసురుల్ని వినాశం చేసేసి ఖచ్చితంగా మీకు పట్టుకొని వెళ్తారు. మీరు ధైర్యంగా ఉండండి. ధీరజ్ అంటే సాహసంగా, కొద్దిగా ఓర్పుగా ఉండండి అని ఓదార్చుతున్నారు. ఎవరు? ఆంజనేయ స్వామి. ఎవరికి? సీతమ్మ తల్లికి. మరి ఏమంటున్నారు? హే సుత కపి సబతు నహి సమానా जातु धाम अति भट बलवाना मोरे हृदय परम संदेहा सुनि कपि प्रकट कीन निज देहा राम सिया राम राम सिया राम. బానరు సైన్యులు అందరూ వస్తారా? రాముడితో సహా బానరు సైన్యులు వస్తారు. మరి సీతాదేవి అడుగుతున్నారట, ఏ హనుమాన్, అందరూ బాణరులు నీలాగే ఉంటారా? ఆంజనేయ స్వామి అలాగే వెళ్ళారు సీతాదేవి దగ్గర. అతి లఘు, చాలా తక్కువ, చిన్న హైట్లో వెళ్ళారు. అంటే ఒరిజినల్ ఫామ్. ఏ ప్రకారంగా బ్రాహ్మణుడు అనుకోండి, ఏదైనా ఒరిజినల్ ఫామ్గా వెళ్ళారు. భక్తి దేవి దగ్గరికి మనం ఒరిజినల్ ఫామ్గా వెళ్ళాలి. మనం బనావటి అంటే ఏంటి? బనావటి అంటే తెలుసు, ఏదో తయారు చేసుకొని గెటప్ తోటి, మేకప్ తోటి, బట్టలతోని మేకప్ తోటి, బొట్టులతోని మేకప్తోని భక్తి చేయాలి అని అనుకుంటే భక్తితో బొట్టు పెట్టుకోవాలి, భక్తితో ఈ ప్రకారంగా బట్టలు వేసుకోవాలి, భక్తితో మేకప్ అవ్వాలి భక్తుల్లాగా. ఏదో చాలామంది కనిపించడానికి భక్తులుగా అపిరియన్స్ చేస్తారు కానీ లోని వాళ్ళకి భయంకరమైన దుర్గుణాలు ఉంటాయి. అలా కాదు. అందుకే ఆంజనేయ స్వామి ఏ ఒరిజినల్ ఫామ్ అయితే మనం గుడికి, గోపురానికి, భగవంతుడి దగ్గరికి, భక్తి దేవి దగ్గరికి మనం ఏదైతే ఉన్నామో, మనసులో ఏది ఉన్నదో ఆ విధానంగానే రావాలి. కపటంతో రావకూడదు. కపటంతో చెప్తున్నారు, ఛలఛిద్ర నాపాయ మోహి ఛల కపట ఛిద్ర నాపావ. నాకు ఎప్పుడు కూడా కపటం చేసే వ్యక్తులు ఎప్పుడు కూడా నన్ను పొందలేరు, నా అనుగ్రహాన్ని తెలుసుకోలేరు అని అంటున్నారు. కపటం చేయకూడదు. మనం భగవంతుడి దగ్గరికి ఏమని వచ్చాం, మనసులోనే బోల్డ్ కపటం పట్టుకొని వచ్చాం కానీ చూడడానికి మనం భక్తుల్లాగా అనిపిస్తుంది. సో ఆ విధానంగా రాకూడదు. సో ఒరిజినల్ ఫామ్ ఏది ఉన్నా కూడా భగవంతుడి దగ్గర క్లియర్ షీట్గా ఉండాలి. సో ఆంజనేయ స్వామి చూసి చెప్తున్నారు, మోరే సందేహ హే సుత కపి సభ తుమోహి సమాన. అందరూ మీలాగే ఉంటారా వానరులు విధానంగా? నాకు ఈ వానరులతోని, ఈ వానర సైన్యాలతోని, ఈ అతి బలమైన రావణాసుడి తాలూకా సైనికులు ఈ రాక్షసుడికి సంహరించడానికి చాలా సందేహంగా ఉన్నారు. ఎప్పుడైతే సీతాదేవి ప్రకారంగా సందేహం అని అన్నారు, సుని కపి
ప్రగటకిన నిజ దేహ. ఎప్పుడైతే విన్నారో సందేహం, వానర సైన్యం తీసుకొని వచ్చి రాముడు ఈ అసురులందరూ సంహరించుడు, మనల్ని పట్టుకెళ్తారు అంటే ఈ వానర సైన్యంతో ఇది సాధ్యమా అని నాకు సందేహం కలుగుతుందని ఎప్పుడైతే విన్నారో కనక బుధ బోధారకారో శరీరం సమర భయంకర అతి బలవీర సీతామన భరష తవ ఉభయ పుని లఘురూప పవన సుత ఉభయ. కనక భూధార ఆకారం. కనక అంటే బంగారు పర్వతం. ఎలాగ బంగారం పర్వతం అంత శరీరాన్ని తను ఆంజనేయ స్వామి పెంచేశారట. సీతాదేవి చూసి ఆశ్చర్యమే, ఎంత చిన్నగా ఉన్నారు, ఇప్పుడు ఎంత పెద్దదైపోయింది, ఎంత భయంకరం. మరి అది బంగారంలాగా కనబడుతున్నారు, బంగారం పర్వతంలాగా కనబడుతున్నారు. అది చూసేసి సీతాదేవికి నమ్మకం వచ్చేసింది, ఖచ్చితంగాను ఇతను పుని లఘు రూప మళ్ళీ చిన్నగా అయిపోయారు. అందరు చూసేస్తారు. ఏమన్నారు? మన సంతోష సునత కపివే వాణి భగతి ప్రతాప తేజ బలసాని ఆశీష దీన రామ ప్రియ జాన తహు తతో బలశీల నిధాన. మనసులని చాలా సంతోషించారు సీతాదేవి. ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా అవుతుంది. అతి త్వరలోని రాముడు ఈ వానర సైన్యంతో వచ్చి ఈ నిశాచరుల్ని అసురులందరినీ సంహరించి రామచంద్రమూర్తి నన్ను మళ్ళీ తీసుకెళ్తారు అని ఎప్పుడైతే తెలుసుకున్నారో భయంకరమైన అద్భుతమైన రూపాన్ని ఆంజనేయ స్వామిది సంతోషించారు. మరి ఏమంటున్నారు? ఆశీష దీన రామప్రియ జాన. ఆశీస్సు ఇచ్చారట సీతాదేవి. ఎవరికి? ఎందుకు ఇచ్చారు? ఇక్కడ తెలుసుకోవాలి. ఆంజనేయ స్వామికి సీతాదేవి ఎందుకు ఇచ్చారు? వాస్తవంగా ఇతను రామభక్తుడు, రామదూతుడు, రామప్రియుడు, రామ కార్య సంపన్నుడు. రామకార్యాన్ని చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఎవరైతే రామకార్యం చేద్దాం అనుకుంటారో, రామ సేవ చేద్దాం అనుకుంటారో, రామదూతుడు, రామనామ స్మరణ చేస్తారు, ఖచ్చితంగాను అతనికి సీతాదేవి ఆశీర్వాదాలు ఇస్తారు. సీతాదేవి అంటే ఎవరు? భక్తి, లక్ష్మి, శాంతి. సీతాదేవి తల అనుగ్రహం కావాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం క్వాలిఫికేషన్ కావాలి? రాముడికి సేవించడం. చాలామంది శ్రావణ శుక్రవారాలు పూజ చేస్తారు, లక్ష్మీదేవిని పెడతారు ఫోటో. లక్ష్మికి పులిహార, బూర్లు, గారెలు, ఇంకా పక్కన ఇంకెవరు ఉండి ఎవరికి ఎవరు? లక్ష్మీదేవికి సేవించిన కూడా లక్ష్మీదేవి సేవించబడరు. నారాయణ్ణి సేవించాలి ముందు. బూరి, గారి, పులిహార అన్నీ నారాయణకి ఇచ్చి తర్వాత లక్ష్మికి ఇస్తారు. లక్ష్మీదేవి ఇప్పుడు ఉన్ని ఆడోళ్ళు లాంటి ఆడోళ్ళు కాదు. లక్ష్మీదేవి పరమ పతివ్రత నారి. స్వామి తినకుండాను ఏ స్త్రీ తినరు. ముందు ఉండేది, ఇప్పుడు ఎక్కడ ఉన్నదో లేదో తెలియదు. ఇప్పుడు ముందు, తర్వాత మిగులితే, లేదంటే ఎంగిలి. ముందు భర్త ఎంగిలి తినేవారు, భార్య. భర్త తిన్న తర్వాత లెగిసి చేయి కడుక్కున్న తర్వాత అప్పుడు భార్య తినేవారు. అప్పటి వరకు అన్ని ప్రకార సదుపాయాలు చేసేవారు. మీరు లక్ష్మీదేవికి డైరెక్ట్గా మీరు తిండి పెట్టేస్తే లక్ష్మీదేవి తినేస్తారండి. మీరు ఎంత భక్తితో పెట్టినా కూడా లక్ష్మీదేవి నారాయణకి ఇవ్వకపోయింది నేను ఎందుకు తింటాను? మన భావనతో మనం పెడితే అవుతుంది అనుకున్నారేంటి? లేదు, శాస్త్ర భావనతో లక్ష్మీదేవి భావన. శ్రావణ శుక్రవారం అప్పుడు అనేక వంటలు ఉండి నారాయణకి పెట్టాలి, విష్ణుమూర్తికి పెట్టాలి, శ్రీహరికి పెట్టాలి, శ్రీమన్నారాయణకి పెట్టాలి, కృష్ణుడిని పెట్టాలి. కృష్ణుడిని పెట్టారనుకోండి, నారాయణ పెడితే లక్ష్మీదేవి తీసుకుంటారు, నో డౌట్. కానీ కృష్ణుడిని పెడితే 33 కోట్లు దేవతలు కూడా తింటారట. నాకు కావాలి కృష్ణుడి తలకు ప్రసాదం, కృష్ణుడి తలకు నాకు ప్రసాదం. ఎదురు చేస్తారు. ఆ దేవతలు అందరూ ఆ ఇంటికి వెళ్ళిపోతారట.
కృష్ణ ప్రసాదం ఎక్కడ పెట్టారు, కృష్ణ ప్రసాదం మనందరికి కావాలి అని. అంతా కృష్ణ ప్రసాదంలోని. ఇప్పుడు జగన్నాథ స్వామి పూరిలోని అన్నిటికంటే ప్రాముఖ్యత అనేది పూరిలోని ప్రసాదమే. జగన్నాథ స్వామికి ప్రసాదం కొండలతోని, మట్టి కొండలతో వండుతారు. అది కర్రల పొయ్యిల మీద వండుతారు. అతి నిష్ఠాతో వండుతారు. ఎంతైతే వండారో అంత మొత్తం పట్టుకెళ్తారు. పట్టుకెళ్ళి ముందు జగన్నాథ స్వామికి ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న దేవతలందరికీ ఇస్తారు. దాని తర్వాతే మనందరికీ వస్తుంది. అది ముందు అందరు దేవతలతో వీక్షిస్తారట స్వామి ప్రసాదం ఎప్పుడు బయలుదేరుతుంది అని. చూడండి, జగన్నాథ స్వామి ప్రసాదం మహిమ ఎందుకు, దేవతలు కూడాను ఎదురు చూస్తారు ఆ ప్రసాదం తినడానికి. స్వయంగా పార్వతీదేవి తపస్సు చేశారు ఆ ప్రసాదం తిందామని. జగన్నాథ స్వామి ప్రసాదం తిందామని పూరిలోని పార్వతీదేవి తపస్సు చేశారు కొన్ని వేల సంవత్సరాలు. అందుకే అక్కడ ఒక పార్వతీదేవి ఒక దేవిగా ప్రకటమై నిరంతరంగా జగన్నాథ స్వామి దగ్గర ఉన్నారు. బిమలాదేవి అని పార్వతీదేవి పేరు బిమలాదేవి. ఆ బిమలాదేవిని జగన్నాథ స్వామి ప్రసాదం అయిన తర్వాత ఫస్ట్ వెళ్తుంది బిమలాదేవికి. అన్ని దేవతలకి వెళ్ళి తర్వాత మన దగ్గరికి వస్తుంది అది. అందుకే ఆ ప్రసాదం మహిమ వేరే. సో ఎప్పుడైనా మనం లక్ష్మీదేవికి పెట్టామనుకోండి, నారాయణకి పెట్టే లక్ష్మికి పెట్టాలి. ఇది సదాచారం, ఇది భక్తి, ఇది శాస్త్రం. ఈ విధానంగా లక్ష్మీ ప్రసన్నం అవుతారు. నారాయణని పిలకుండాను ఎప్పుడు లక్ష్మీదేవి ఎంత పిలిచినా కూడాను ఒకటితో నారాయణకి లక్ష్మీదేవి తాలూకా పేరు ఏంటి, చంచల. చంచులక్ష్మి కూడా అంటారు చాలామంది. చంచల అంటే ఏంటి, ఒక్కగా ఎప్పుడు స్థిరంగా ఉండరని, ఖచ్చితంగా వెళ్ళిపోతుంటారు. కానీ మీరు ఏ ఫోటో చూడండి, లక్ష్మీదేవి స్థిరంగా ఎక్కడ ఉంటారంటే శ్రీహరి తాలూకా పాదపద్మాల దగ్గర ఉంటారు. ప్రశాంతంగా శాంతి. ఏంటంటే శ్రీహరి తాలూకా పాదసేవ చేస్తారు. హరి లేపైన చోటు లక్ష్మీదేవి నిరంతరంగా ఎప్పుడు ఉండరు. ఒకవేళ మీరు పూజించిన లక్ష్మీదేవి కేవలం మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది, మళ్ళీ శాశ్వతంగా ఉండదు. శ్రీహరి ఎక్కువ ఉన్నారనుకోండి మీ ఇంట్లోని, ఖచ్చితంగా లక్ష్మి శాశ్వతంగా తిష్ఠించబడుతుంది అక్కడ. సో మనం శ్రీహరిని పూజించాలి ఫస్ట్, దాని తర్వాత లక్ష్మీదేవిని పూజించాలి. అప్పుడు లక్ష్మీనారాయణ పూజ అనేది ఇంట్లో అనివార్యం. మనకి ధనం ఐశ్వర్యం కావాలి, లక్ష్మీ అనుగ్రహం కావాలంటే స్వార్థం లక్ష్మీ అనుగ్రహాన్ని అనుకోకూడదు. శ్రీహరిని పూజించాలి. ఆటోమేటిక్గా మీకు ఐశ్వర్యము, మీకు ఆస్తులు, అంతస్తులు, మానము, సన్మానము. లక్ష్మిని పూజించడం వల్ల కేవలం ఐశ్వర్యం వస్తుంది. శ్రీహరిని పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు మీకు వస్తుంది. అదే హరి లక్ష్మి తాలూకా. మరి ఆ ఐశ్వర్యం కూడా మీకు ప్రాప్తి అవ్వదు ఎప్పుడైతే లక్ష్మి కేవలం లక్ష్మికి మీరు పూజిస్తారు. లక్ష్మీనారాయణ అనన్యమైన దంపతి జీవితంలోని లక్ష్మీనారాయణ. ఇప్పుడు మనం వివాహం చేసుకున్నాం అనుకున్నప్పుడు దంపతులకి లక్ష్మీనారాయణ ప్రతీకంగానే అనుకుంటారు, పూజిస్తారు. వివాహం చేసుకున్నప్పుడు లక్ష్మీనారాయణ, ఎందుకు లక్ష్మీనారాయణ పెట్టుకున్నారు? సో అందుకే లక్ష్మీనారాయణని పూజించాలి. ఈ విధానంగా సీతాదేవి ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే రాముడు తనకు సేవ చేశారు కాబట్టి, రాముడు దూతగా వచ్చారు కాబట్టి సీతాదేవి ఆశీర్వాదం ఇస్తున్నారు. ఎవరికి? ఆంజనేయ స్వామికి. ఏమని ఇస్తున్నారు ఆశీర్వాదాలు? ఆశీష దేన రామ ప్రియజాన తహు తాత బల శీల నిధాన. నీకు బలం ప్రాప్తి అవును, బలం ఇచ్చారట ఫస్ట్ సీతాదేవి. అతులిత బలధామం, బలంలోని అతనికి అద్భుతమైన బలం ఉన్నది. అయినా కూడాను సీతాదేవి బలం. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం, రాముడి తాలూకా కార్యం చేయాలి, నీకు బలం ముఖ్యంగా కావాలి. ఇప్పుడు బలం కావాలి. బలం గురించి రామాయణంలోని వాల్మీకి ఏ విధంగా రాశారు తెలుసా? అందరికంటే అతి అద్భుతమైన బలం ఇంద్రుల్లో ఉన్నది. కొన్ని 60,000 ఏనుగుతల ఒక బలము ఒక ఇంద్రుడి దగ్గర ఉన్నదట.
ఆ ఇంద్రుడు తలొక బలం కొన్ని వేల ఏనుగుల దగ్గర ఉన్నది. ఆ వేల ఏనుగుల దగ్గర కుబేరుడి దగ్గర ఉన్నదట. ఆ కుబేరుడి తలొక బలం కన్నా ఎక్కువ కుంభకర్ణుడి దగ్గర ఉన్నదట. కుంభకర్ణుల నుంచి రావణాసుడి దగ్గర ఇంకా బలం ఉన్నదట. రావణాసుడికి మించింది ఆంజనేయ స్వామి తాలూక లెఫ్ట్ హ్యాండ్ తలక కనిష్ట అంగుష్ఠులు ఉన్నదట ఆ బలం. చెప్తున్నా ఈ విధంగా రామాయణుడు బలంలోని ఎలాగ ఈ బలం వచ్చింది? సీత చెప్తున్నారు బల ప్రాప్తిరస్తు. చూసారా, మనం బలం కావాలని చాలామంది కాజు, కిస్మిస్లు, పిస్తా, బాదం, ఇంకేం నాన్ సెన్స్ కూడా తింటున్నారు. అది తింటే బలం వస్తుంది, లేకపోతే వెండిపోతామండి, లేకపోతే ఆరిపోతామండి, లేకపోతే బలం రాదు, వీక్ అయిపోతామండి. చాలామంది భక్తుల్లో కూడా అన్ని మేము ఇలాగేంటి నీసు మాసాలు విడిచిపెట్టేసని ఏంటి మెడ పట్టేస్తుందండి, లేకపోతే ఇంకే జబ్బలు పట్టేస్తుందండి అంటారు. నీసు మాంసాలు తినేస్తే ఏంటి మీరు తందరుస్తూ అయిపోతారేంటి? ఆంజనేయ స్వామి ఏమి నీసు మాంసాలు తిన్నారు? మీరు ఇంద్రుడి కన్నా బలవంతుడా, కుబేరుడి కన్నా బలవంతుడా అయిపోతారా తింటే? ఇంద్రుడి కంట, కుబేరుడి కంట, కుంభకర్ణుడి కంట, రావణాసుడి కంట నువ్వు బలం ఆంజనేయ స్వామి తలక లెఫ్ట్ హ్యాండ్లోని కనిష్ట అంగుటంలోని అంత బలం ఉన్నదట. ఆ బలం ఎలాగొచ్చింది? ఎవరికైతే రామభక్తి ఉంటుందో, సీతాదేవి అనుగ్రహం ఉంటుందో ఆటోమేటిక్గా వాళ్ళకి అన్ని ప్రకారమైన బలం వస్తుంది. తింటే బలం వస్తుందని కాదు, తింటే రోగ భయం, భోగ రోగ భయం. మనం ఎంత అత్యధికంగా తింటామో అంత రోగాలు మనకి వస్తాయి. ఆ సీక్రెట్ ఎవరికి తెలియదు. ఇవాళ రేపు చాలామంది అనుకుంటారు నీసు మాంసాలు తింటే మనకు ఆరోగ్యంగా మళ్ళీ తందరుస్తుగా ఉంటాం. యాక్చువల్లీ అవి తింటేగా రోగాలు అవుతారు ఎవరికైనా. చక్కగా పప్పు అన్నం తిని, కాయగూరలు తినండి, ఆకుకూరలు తినండి, ఏ ప్రకారంగా వాడికి రోగమే రాదు. ఎవరికి ఏ రోగం రాదు. చక్కగా పుష్టిగా ఉంటారు వాళ్ళకి ఎప్పుడు గ్యాస్ట్రిక్ కాదు, ఎసిడిటీ కాదు, ఏ ప్రకారం పెయిన్స్ కాదు, ఏమి ఉండదు. షుగర్ కాదు, బీపీ కాదు, బ్యాడ్ కొలెస్ట్రాల్ కాదు, ఏమి అవసరం. చక్కగా మన వెజిటేబుల్స్, కాయగూరలో ఉన్న బలం ఎక్కడా లేదు. అది తెలుసుకోలేకపోతున్నారు ఎవరు. సో విధానంగాను ఆ బలం సీతాదేవి అనుగ్రహం వల్ల వచ్చింది. కొంతమందికి బలం వచ్చిందనుకోండి, ఐశ్వర్యం వచ్చిందనుకోండి, పదవి వచ్చిందనుకోండి, ఏమవుతుంది? అభిమానం వచ్చేస్తుంది. నేనెంత బలవంతుడిని, నేనెంత పేరుగలుడిని, నేనెంత ఐశ్వర్యగలుడిని అని చెప్పేసి. అందుకే వెంటనే సీతాదేవి అంటారు శీల నిధాన. శీల అంటే ఏంటి? నీకు ఎప్పుడు అభిమానం రాకూడదు, అతి దైన్యత. బలం వచ్చినప్పుడు నీకు ఎప్పుడు కూడాను అభిమానం రాకూడదు అని ఆశీర్వదిస్తున్నారట. కొంత బలం వచ్చిందంటే ఇంక వీళ్ళకి కొడదాం, వాళ్ళకి కొడదాం, స్కిన్ ఫిట్స్ వేసేసుకుంటారు, ఇంకా బోల్డ్ ఇంకా చూపించుకుని నాకు ఎంత బలం ఉన్నది అని చెప్పేసి. కానీ వెంటనే బలం ప్రాప్తి వస్తూ మళ్ళీ ఏమంటున్నారు? శీల ప్రాప్తిరస్తు. నీకు ఆ బలం వల్ల ఎప్పుడు అభిమానం రాకూడదు. ఆ బలం కేవలం భగవంతులకు సేవనే నువ్వు వినియోగించుకోవాలి. మళ్ళీ ఏమి ఇస్తున్నారు? బలం శీల్ అని చెప్పినప్పుడు ఆంజనేయ స్వామి ఏ ప్రకారంగా ఉలుకు లేదు, పలుకు లేదు. ఎవరైనా కొద్దిగా ఏదో గిఫ్ట్ ఇస్తే, లేకపోతే ఆశీర్వదిస్తే చాలా ధన్యవాదాలండి అని, నమస్కారం, ఏమి లేదు, ఇలా చేతులు కట్టుకుని ఉన్నాను అంటే బలం శీలం. ఇప్పుడు నాకేంటి కావాలో అది మీరు ఇస్తే బాగుంటుంది. కానీ మీకు మన పుట్టినరోజుకి వచ్చాం, బట్టలు ఇచ్చారు, సరే, లేకపోతే ఇంకేది ఇచ్చారు, బంగారం ఫింగర్ కావాలని అనుకుంటాం. మనకు ఆ లోన్ ఉద్దేశం ఉంటుంది, ఒక బంగారం రింగ్ ఇస్తే బాగుంది అని. ఎవరో బట్టలు ఇచ్చారో, బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు, కేక్ ఇచ్చారంటే మనకి అనిపిస్తుంది. కానీ ఆంజనేయ స్వామికి అదేదో బిస్కెట్ ప్యాకెట్ లాగా బలం ఇచ్చారు, సరే ఇదేంటి సేల్ ఇచ్చారు, ఓకే, ఇదేంటి మనకు అవసరం లేదు, ఏంటి కావాలి? మళ్ళీ ఏమంటున్నారు? అజర. చాలామంది బలం చూడండి, 6 ప్యాక్స్ తీసుకొని, లేకపోతే బాడీ ప్యాక్ 6 ప్యాక్స్, లేకపోతే ఏదో ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేసి మజిల్స్ ఎక్కువ వచ్చేసి 70 years తర్వాత 8 years తర్వాత ఓల్డ్ అయిపోతారు కదా. ఆ మజిల్సే వాళ్ళకి బరువు అనిపిస్తుంది. తర్వాత అనుకుంటారు నేను ఇప్పుడు
ఇప్పుడు యూత్ ఉన్నాను, మజిల్స్ నాకు ఎక్కువ వచ్చేసి నేను మంచి బాడీ ఫిట్గా ఉన్నాను. కానీ 70-80 తర్వాత ఆ మజిల్సే వాళ్ళకి ఎత్తడానికి ఆ బరువు వాళ్ళు మోయలేము. ఎక్కువగా మజిల్స్ వచ్చేవారు అంటే దాని అర్థం ఏంటి? నేను బలం ఇచ్చాను, శీలం ఇచ్చాను, ఒకవేళ ముసలి అవ్వకుండా కావాలని ఆంజనేయ స్వామి అడుగుతున్నారేమో. అందుకని అజర అంటే జ్వర అంటే ఏంటి? ముసలితనం రాకూడదు, ఆ శరీరంలోని వృద్ధాపం రాకూడదు, అది కూడా ఇచ్చారు. అజరై ఉండు. అయినా కూడా ఆంజనేయ స్వామి ఏ ప్రకారంగా ప్రసన్నత లేదు. రే ముసలి అవ్వకుండా ఉండమని చెప్పినా కూడా నీకు ప్రసన్నం లేదు. మరి ఏమంటారు? అమర. చూడండి, ఏ అమర వరం గురించి దశానన 10 తలకాయలు కోసేసారు. ఎవరి దగ్గర? మహాదేవుడి దగ్గర. నేను అమరం అవుతానని చెప్పేసి దొరకలే, ఇవ్వలేదు రావణాసుడికి అమర. కేవలం చూడండి, రామభట్టుడు అవ్వడం వల్ల సీతాదేవి అమర ప్రాప్తి రావు. నువ్వు ఎప్పుడు ముసలవు, ఎప్పుడు చావు కూడాను. అయినా కూడా ప్రసన్నం లేదు ఆంజనేయ స్వామి. అరే ఏంటి కావాలి నీకు? నీకు బలం ఇచ్చాను, శీల ఇచ్చాను, నీకు అజర వృద్ధాపం అవ్వకుండా ఇచ్చాను, నీకు చావు లేకుండా చేశాను, ఇంకేం కావాలి నీకు? ఏమంటున్నారు? గుణనిధి. నీకు అన్ని రకమైన గుణాలు, మంచి గుణాలు అన్నీ నీకు ప్రాప్తి అవును. గుణతలక సముద్రం, నిధి అంటే సముద్రం, అన్ని సముద్రం అంత గుణం నీకు ఉండాలి నీలోని, అది కూడా ఇచ్చాను. ఆయన కూడా ఆంజనేయ స్వామి ఉలుకు లేదు, పలుకు లేదు. బలం నీకు ఇచ్చానని చెప్పేసి కోతి గెంతులు గెంతేస్తే అక్కడే అయిపోతుంది. సరే అని మౌనంగా ఉన్నది. ఎంత వరం ఇచ్చినా కూడాను మౌనంగా ఉన్నారు. కాబట్టి ఒక్కొక్క వరం ఇస్తూనే ఉన్నారు. గుణనిధి అని చెప్పారు. గుణం తాలూకా నిధిని నీకు ప్రాప్తి చేస్తున్నారు. మళ్ళీ ఏమన్నారు? కరహు బహుత రఘునాయక చోహు. రఘునాయకు తాలూకా రాముడు తాలూకా అనుగ్రహం నీకు ప్రాప్తి అవుని అని చెప్పడంతో అప్పుడు ఆంజనేయ స్వామి చాలా ఏంటంటే కరహు కృపా ప్రభు అసముని కానా నిర్భర ప్రేమ మగన హనుమాన్. అప్పుడు చాలా ఆనందపడిపోయారు. జై హో సీతాదేవికి అంటారు. జై హో మాతే, నాకు రామ అనుగ్రహం కావాలి. ఇది భక్తుల తాలూకా ఉద్దేశం. బలము, గుణము, ఐశ్వర్యము, శీలము, ఇవన్నీ అన్ని గుణాలు దేనికి? రామానుగ్రహం లేకపోయిన గుణం దేనికి? ఆ గుణం ఉండి నాకు ఏం అవసరం? రామానుగ్రహం లేకపోయిన బలం నాకేం అవసరం? రామానుగ్రహం లేకుండా నాకు ఆ శీలం అవసరం. శీలం ఏం అవసరం? ఏ గుణము అమరై నాకు వచ్చే లాభం ఏంటి? రామానుగ్రహం లేకుండా నాకు కావాల్సింది ఏంటి? చాలామంది భగవంతుడికి కావాలా, భగవంతుడికి లించి కావాలా? అర్థమవుతుందా? భగవంతుని నుంచి మనకేమైనా కావాలా? మనం దేనికి వచ్చాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుని నుంచి, త్రూ గాడ్, త్రూ కృష్ణ we need something, but we don't need Lord Krishna. We need through the Krishna. మనకి భగవంతుడి ద్వారా కొన్ని వస్తువులు, కొన్ని ఐశ్వర్యాలు, కొన్ని బలము, కొన్ని విషయాలు కావాలి. కానీ మాకు భగవంతుడు అవసరం లేదు. అటువంటి వ్యక్తికి భగవంతుడు అన్నీ ఇచ్చి పంపించేస్తారు. నువ్వు వెళ్ళిపో, నీకేది కావాలో తీసుకుని వెళ్ళిపో, నీది నాదే ఇంకా లింక్ లేదు. కానీ భగవంతుడే కావాలి అనే వ్యక్తికి భగవంతుడు అతనితో పాటు ఉండిపోతారు. వాళ్ళ వెనకాత్వానికి నేను ఇతను నాకు కావాలనుకున్నారు. ఖీర్ ఛోడా గోపీనాథ్ అని పూరిలోని ఒక టెంపుల్ ఉన్నది, పూరి పక్కన. బృందావనంలోని ఉండేవారు గోపీనాథ్, ఆ కృష్ణుడు విగ్రహ రూపంగాను. ఒక భక్తులు పిలిస్తే వచ్చేసరి వెనకాతల పూరి వరకు. మీరు సాక్షి చెప్పాలి రావండి అని చెప్పేసి. మీరే సాక్షి, మీరే అన్నీ విన్నారు, మీరు అంతర్యామి, అన్నీ తెలుసు మీకు, మీరే సాక్షి ఇవ్వాలి మాకు అని చెప్పేసి పిలవడంతో ఆ గోపీనాథ్ కృష్ణుడు ఆ భక్తుడు వెనకాతల విగ్రహమే వెనకాతల వచ్చేసారు సాక్షి ఇవ్వడానికి కృష్ణుడికి పిలవడంతో. అక్కడికి వెళ్ళి మీరే కావాలి, మీరే రావాలి అని చెప్పేసి చెప్పారు. కాబట్టి అతను వెళ్ళి మీరు ఎలాగైనా ఒప్పించండి, ఎలాగైనా చేయించండి అంటే సరే చేయించేస్తారు భగవంతుడు. కానీ
మీరే వచ్చి సాక్షాత్తుగా మీరే సాక్షి ఇవ్వాలి అని చెప్పడంతో స్వయంగా భగవంతుడు వచ్చారు. అందుకే మనం భగవంతుడికి కావాలనుకోవాలి. ఇది భగవంతుడికి దగ్గర వచ్చి అడిగే వస్తువు. మనం భగవంతుడి దగ్గర ఏం అడగాలి కూడా తెలియదు. ఏదో మా ఇంట్లో కరెంటు బిల్లు రేపు కట్టాలి, ఎలాగవుతుంది స్వామి, రేపు పెళ్ళి ఉన్నది మా అబ్బాయికి, ఎలాగవుతుంది, అమ్మాయికి పెళ్ళి ఉన్నది, లేకపోతే గర్భవతిగా ఉన్నారు, ఎవరు పుడతారో, ఇవన్నీ వచ్చి భగవంతుడికి అడుగుతారా? ఇదితో మీ కపాలంలోని ఏది రాసున్నదో అది అవ్వక తప్పదు. దీంట్లోని మార్పు తీర్పులు భగవంతుడు ఏం చెయ్యరు. ఇది ఆల్రెడీ మీరు పుట్టకపోప్పుడు మొత్తం అంతా మీ బ్రహ్మ కపాలలో రాసేసారు. మీ భాగ్యాన్ని పట్టుకునే వచ్చారు. మీరు భాగ్యాన్ని పట్టుకొని వచ్చారు. చాలామంది ఏమి తీసుకొచ్చామండి, ఏమి తీసుకెళ్తామండి, ఏమీ లేదు, ఎక్కడే ఉంచేస్తాం అనుకోండి. ఏమి లేదు, మీరు వచ్చినప్పుడు తీసుకొచ్చారు, వెళ్ళినప్పుడు కూడా తీసుకువెళ్తారు. ఏమి తీసుకొచ్చారు? మీరు భాగ్యాన్ని తీసుకొని వచ్చారు, మీ కర్మాన్ని తీసుకొచ్చారు. మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తారు? మీ కర్మమే తీసుకొని వెళ్తారు మళ్ళీ. అయితే కర్మం చేసినప్పుడు సావధాన్. ఏ కర్మం చేస్తారో ఆ కర్మాన్ని మూట కట్టుకొని మీరు నెత్తి మీద తీసుకుని వెళ్ళాలి. సో ఏ కర్మం చెయ్యాలి, ఏ కర్మం చేయకూడదు. ఏది పడితే ఆ కర్మం చేసేసాను, ఎవరు చూడలేదు, నేను ఎస్కేప్ అయిపోయినాను, లేదు. చనిపోయినప్పుడు పెద్ద మూట ఇస్తారు మీకు, మొయ్యు ఈ కర్మం తలకు మూట. అప్పుడు చాక్లోడ్లాగా మనం మోసుకొని వెళ్ళాల్సిందే. ఆ కర్మం తలకు మూటని మోసుకొని నరకానికి వెళ్తామే, అప్పుడు తెలుస్తుంది బాధ. నరకంకి ఎలాగ వెళ్తాం తెలుసా? వేడిగా ఉంటుంది ఇసుక కిందన. అక్కడ మనకి యమభట్టుడు యమపాశంతో మనకు కుక్కలాగా లాక్కొని తీసుకెళ్తాడు. వాళ్ళు ఎలాగుంటారు తెలుసా? ఒక్కొక్కరు 10 అడుగులు, వాళ్ళ కళ్ళు, వాళ్ళ తలక కొమ్ములు, నల్లమైన వ్యక్తి యమపాశంతో కట్టి మీకు పేక మీద యమభట్టులు అందరూ యమపాసం వేసి లాక్కొని వెళ్తారు. వేడిగా ఉంటుంది, మీ కాళ్ళంతా పొక్కిపోతుంది. వెళ్ళినప్పుడు మీరు నేను వెళ్ళలేనని పడిపోయారు అనుకోండి, వెనకాట్ల 10-15 కుక్కలు మీకు కరిచేస్తాయి. ఆ కరడం బాధతోనే మీకు మళ్ళీ పరిగెట్టి వెళ్తారు. ఈ విధానంగా మీకు తీసుకెళ్తారు. ఒకటి కర్మ మూట ఉంటుంది మీ ముందు, ఈ ప్రధానంగా నరకంకి వెళ్తారు. మరి కలియుగంలోని ప్రతి వ్యక్తి నరకానికి వెళ్ళాల్సిందే, ఎవరు నరకంకి వెళ్ళకుండా ఉండరు. అయితే నరకం నుంచి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? రామభక్తి, కృష్ణ భక్తి, హరిభక్తి. ముకుందుడ ముక్తి దదాతి ఇది ముకుంద. మాధవుడు తలక భక్తి చేయకపోతే ఎవరికి ముక్తి రాదు, ఖచ్చితంగా నరకానికి వెళ్ళవలసిందే. మాధవుడు తలక ఏదో చెట్లకి, పొట్టలకి, రావులకి, రప్పలకి పూజించకూడదు. మనం అతి అద్భుతమైన సుందరమైన శ్రీహరిని రూపం చూడండి, అతని మనోహర లీలాల్ని చదవండి, మనోహర లీలాల్ని వినండి. ఎంత అద్భుతంగానూ భక్తుల్ని రక్షించారు. ఆ భక్తులందరూ ఎంత చక్కగా సేవించారో భగవంతుడికి. ఎక్కడ ఒక చెట్టు కనబడితే, ఎక్కడ ఒక పుట్ట కనబడితే ఎవరికో ఒకరికి ఈ పూజ చేస్తున్నారు. ఎవరు మీకు బోర్డు తీస్తే, ఎవరు మీకు తాబి తీస్తే వాళ్ళకి పూజిస్తున్నారు. శ్రీహరిని పూజించండి. అందరికన్నాను దేవతలు కూడాను భగవంతుడు శ్రీహరి. ఎప్పుడైతే దేవతలు కూడాను రాక్షసుల తాలూకా భయంకరమైన దుష్ట శక్తిని భయపడి శ్రీహరిని శరణం కోరుకున్నారు. 33 కోట్ల దేవతలు కూడా శ్రీహరిని శరణం కోరు. మాకు ఈ రాక్షసులు చాలా బాధపడుతున్నారు, మీకు ఈ రాక్షసుల వల్ల మేము బాధపడుతున్నాం, మీరు మాకు రక్షించండి అని. అప్పుడే యథా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన అధర్మస్య తదాత్మనం సుజామయం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను ప్రతి యుగంలోని అనేక అవతారాలతో వచ్చి ధర్మాన్ని ప్రతిష్ఠించు, అసురుల్ని అందరూ సంహరించి, దుష్టశక్తిని అందరినీ సంహరించి ధర్మాన్ని ప్రతిష్ఠిస్తాను. మరి నా భక్తుల్ని అందరినీ రక్షిస్తాను. మరి ఆ భక్తులందరినీ రక్షించబడాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామివారి భక్తులు అవ్వాలి. సో అందుకే అందరూ భక్తులు అవ్వాలి. సో ఆంజనేయ స్వామి ఎప్పుడైతే రామానుగ్రహం మీకు ప్రాప్తిరస్తు అని చెప్పి చెప్పడంతో ఆంజనేయ స్వామి చాలా ఆనందపడిపోయారు. అమర అని చెప్పేసి చెప్పారు. ఏంటి అమరం అంటే ఏంటి? మృత్యు.
మృత్యువు నుంచి ఎవరు కూడాను బయటపడలేరు. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి, జన్మించిన ప్రతి వ్యక్తి మృత్యు చెందాల్సిందే. దానికి అందుకే మృత్యులోకం అన్నారు. మృత్యు గురించి ఒక 5 minutes చెప్పేసి కథకు విరామం చేద్దాం. అందరూ ఇది వినండి, అందరికీ ఈ కాన్సెప్ట్ కావాలి. మృత్యు అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. మృత్యు. ఒకరోజు దేవతలు అందరూ మీటింగ్ పెట్టుకున్నారు. దేవతలు అందరూ మీటింగ్ పెట్టుకున్నారు. ఒక పెద్ద మీటింగ్ హాల్ ఉన్నది. అందరూ దేవతలు అందరూ వస్తున్నారు. వారు వాళ్ళ తరగతి వాహనాలతోనే వస్తున్నారు. మరి యమరాజు కూడా వచ్చారు. యమరాజు వచ్చి ఒక చిన్న పావురం ఉన్నది. పావురానికి చూశారట. చూసి నవ్వి మీటింగ్ హాల్కి వెళ్ళిపోయారు. ఈ పావురం ఎప్పుడైతే యమరాజు చూసారో గజగజగా వణుకుతుంది. అరే, యముడు తలకు దృష్టి పడితే ఖచ్చితంగా చావు ఉంటుంది. అందరికీ చూడకుండాను యముడు నాకే ఎందుకు చూసి మళ్ళీ నవ్వుకుంటూ వెళ్ళారు. అంటే నా చావు ఖచ్చితంగాను ఉన్నది. భయపడుతూ వణికిపడుతూ ఉన్నది. ఆ సమయంలో శ్రీహరి వచ్చారు. వాహనం ఏంటి? గరుడ పక్షితోని శ్రీహరి వచ్చారు. శ్రీహరి ఆ గరుడ పక్షి నుంచి ఫ్లైట్ నుంచి ఫర్రమని వచ్చినట్టుగా వచ్చి ల్యాండ్ చేసుకున్నారు. స్వామి దిగారు. దిగిన తర్వాత మీటింగ్ హాల్కి వెళ్ళిపోయారు. గరుడ పక్షిరాజు ఈ పావురంగు చూశారట. గజగజగా వణుకుతుంది, దీనికి ఫీవర్ వచ్చిందా ఏంటా అని. గరుడ వెళ్ళి అడిగారు, ఎందుకమ్మా నువ్వు వీళ్ళకి భయపడుతున్నావు, ఏంటి నీకు ఎందుకు అంత ఫీవర్ వచ్చిందా ఏంటంటే, లేదండి నాకు యముడు చూశాడు. అయితే ఏమైంది? నవ్వుకుంటూ వెళ్ళాడు. యముడు దృష్టి ఎవరిపైన పడితే ఖచ్చితంగా చావు ఉంటుంది. నాకు చావడానికి ఇష్టం లేదు, నాకు ఎలాగైనా రక్షించండి. సరే ఉండు, ఏం పర్వాలేదు. ఆ పావురానికి తీసుకొని ఈ పక్షిరాజు మీటింగ్ అవ్వక ముందే కొంతసేపులో ఒక 1000 కిలోమీటర్ దూరంకి వెళ్ళిపోయి ఆ ఒక పావురాన్ని ఒక గూటిలో ఉంచేసాడు. నువ్వు ఎక్కడే ఉండు, ఏం భయం లేదు అని చెప్పేసి, నేను మళ్ళీ నీకు వస్తాను, నీకు సేవ్ చేస్తాను. ఇప్పుడు స్వామి వారి మీటింగ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ స్వామికి అక్కడ దిగబెట్టి వస్తాను, ఏం అవుతుంది, నీకు మృత్యు అవుతుంది, నువ్వు ఎక్కడ ఉండు, చక్కగా సేఫ్టీగా ఉండు అని చెప్పేసి పావురాన్ని ఉంచేసి మళ్ళీ గరుడ పక్షి రిటర్న్ అయ్యి ల్యాండ్ అయిపోయారు. మీటింగ్ అంతా అయిపోయింది. దేవతలతో అందరి మీటింగ్ అంతా అయిపోయింది. శ్రీహరి కూడాను గరుడ పక్షి పైన కూర్చొని వెళ్ళిపోయారు. మళ్ళీ గరుడ పక్షి వచ్చి యమరాజుకి చెప్తున్నారు, ఆ పావురం చూశారు కదా, అవునయ్యా పావురం చూశారు, నేను వచ్చినప్పుడు ఉండేది. మరి తనకు చూసి మీరు ఎందుకు నవ్వేరు అంటే, విధాత తాలూకా ఏదైతే కపాల రాతి ఉంటుందో, విధాత ఏదైతే రాసి ఉంటుందో ఇప్పుడుకొచ్చి ఏ ప్రకారంగానూ ఏది విధాత రాత ఎప్పుడు జవదాటలేదు, ఎప్పుడు ఫెయిల్యూర్ అవ్వలే. కానీ ఆ పక్షిని చూసి ఈరోజు ఫెయిల్యూర్ అయిపోతుందేమో అని నేను అనుకున్నాను. ఏమి అంటే ఆ చిన్న పావురం తనొక చావు ఉన్నది. ఎక్కడుంది? కొన్ని వేల కిలోమీటర్ దూరంలో తన చావు చస్తుంది అని ఉన్నది. ఎందుకంటే ఎవరు స్పెషలిస్ట్ చూసండి. ఒక వ్యక్తి ఒక టైలర్ అనుకోండి, ఒక వ్యక్తి చూసి ఈ డ్రెస్ ఎలా కుట్టాడు ఏంటి అని చెప్పి చూసుకుంటాడు. అదే ఒక బార్బర్ అనుకోండి, వాడు తలకాయ ఎలా కటింగ్ చేసుకున్నాడో తెలుసుకుంటాడు. అదే యముడు అనుకోండి, వీడి చావు ఎప్పుడు ఉన్నది తెలుసుకుంటాడు. అదే పావురాన్ని చూసి వీడి చావు ఉన్నది తెలిసిన వెంటనే తిని కపాలంలో చావు ఉన్నది. కానీ ఎలాగ సాధ్యం? ఈ పావురం ఎంత ఎగిరినా కూడాను ఇన్ని వేల కిలోమీటర్లు ఎగరలేదు. ఇంత చిన్న పావురం ఎలా చేస్తుంది? ఈరోజు విధాత రాసిన రాత ఫెయిల్యూర్ అయిపోతుంది అనుకుని నవ్వుకుంటూ వెళ్ళాను. తిరిగి వచ్చేప్పటికి నువ్వే అక్కడ చేర్చావు. ఆ 10,000కి ఎన్ని కిలోమీటర్లను చేర్చుంది. అక్కడ చూస్తే ఏ గూట్లో ఉంచారో ఆ గూట్లో ఒక పాము ఉంది. ఆ పాము తినేసింది అది ఆ పావురానికి. మళ్ళీ పరిగెట్టి చూసారు, 1000 కిలోమీటర్లు నేను ఉంచాను, చూసేసరికి పాము తినేసి. అంటే విధాత రాసిన చావు ఎక్కడ, మీరు ఎక్కడికి అమెరికాకి వెళ్ళిపోండి, ఏ హాస్పిటల్కి వెళ్ళిపోండి, ఎంత తినండి చెయ్యండి, ఏది చావుకి ఒక్క క్షణం కూడా మీకు రాసిన క్షణం కూడా మీకు
ఎక్సెస్ ఎక్కువగా బతకలేరు. చూడండి, ఆ పావురం ఎంత సదవిధాలుగా ప్రయత్నించినా కూడాను అతను వేల కిలోమీటర్ దూరం నుండి తను చావదు. తనకి సేఫ్టీగా ఉంచేది మరి గరుడ పక్షి. దానికి గరుడే అవకాశం. ఆ చావు నా నవ్వు కూడా ఒక మాధ్యమం అయిపోయింది అంటున్నారు ధర్మరాజు. నేను నవ్వినందుకే కదా అతను భయపడ్డారు. చూడండి విధాత ఎలాగొంది. విధాత రాసిన రాత ఎప్పుడు కూడాను ఏది రాంగ్ అవ్వదు. సో మన చావు ఎప్పుడైతే రాసున్నదో ఖచ్చితంగా అది జరగవలసిందే. మనం తినడం వల్ల, సంపాదించడం వల్ల, లేకపోతే ఎక్కడో వెళ్ళిపోవడం వల్ల, మంచి ట్రీట్మెంట్ అవ్వడం వల్ల, లేకపోతే ఇంకేదో చేయడం వల్ల మన చావుని మనం రక్షించుకోలేము. అయితే ఒకటి, విధాత రాత రాసిని కూడా పరివర్తనం చేసుకోగలం ఎప్పుడు? హరిభక్తి. శాస్త్రంలో చెప్తూ ఎవరైతే హరిభక్తి చేస్తారో, మనం ఎంత దరిద్రత అవ్వాలనుకున్నామో, ఎంత దుఃఖం కావాలో, ఎంత కష్టం అవ్వాలనుకుంటున్నామో, ఆ కష్టం, దుఃఖం, క్లేశం, బాధలించి తొలగించిన వాడు శ్రీహరి. హరి అని ఎందుకు పేరు పెట్టారు? హరి పాపం హరతి హరి, మన పాపాలని హరించినవాడు కాబట్టి అతనికి శ్రీహరి అని చెప్పేసి పిలిచాము. మన పాపాలను ఎప్పుడైతే హరించబడతామో అప్పుడు మన దుఃఖము, కష్టం, క్లేశం అంతా దూరం అవుతుంది. ఎప్పుడైతే మీ కపాలంలోని, మీ జీవితంలో పాపం ఉన్నాదో, ఎన్నో జన్మలుగా పాపం ఉన్నాదో, అప్పటి వరకు మీరు ఎన్ని పూజలు, పునస్కారాలు, ఎన్ని తీర్థయాత్రలు, గంగాలో మునిగి ఉండండి, మీ పాపాలు నష్టం, మీకు సుఖం ఎప్పుడు రాదు, శాంతి ఎప్పుడు రాదు, మీ క్లేశం ఎప్పుడు దూరం అవ్వదు. హరిని శరణం కోరుకుంటే మీ హరి పాపాన్ని హరించితే కానీ మీరు సుఖం ఎప్పుడు అవ్వరు. ఒక్క ఏకాదశి నెలకి 2 సార్లు వస్తుంది ఏకాదశి. నిన్న చెప్పుకున్నాం మనం ఏకాదశి గురించి. చూడండి, పాపం ఎలాగ హరించుకోవాలి అనేది 2 నిమిషాలు చెప్పి కథకు విరామం చేద్దాం. పాపం, అందరికి పాపం అంటే ఏం తెలుసు, నేను చెప్పడం అవసరం లేదు. పాపం ఎలాగ హరించుకుంటాం? కొన్ని పాపాలు గంగా స్నానం చేయడం వల్ల కొన్ని పాపాలు పోతాయి. కొన్ని పాపాలు అనుకోండి, పూజ పునస్కారాలు చేయడం వల్ల కొన్ని పాపాలు పోతాయి. కొన్ని పాపాలు దాన ధర్మం చేయడం వల్ల కొన్ని పాపాలు పోతాయి వాస్తవంగాను. కొన్ని పాపాలు ఏం చేసినా కూడా పోదు, కానీ తీర్థయాత్ర వల్ల, పూజా పునస్కారం వల్ల, గంగా స్నానం వల్ల, దాన ధర్మం చేయడం వల్ల పాపాలు పోతాయి. కానీ ఎవరైతే ఏకాదశి వ్రతం చేయరో, నెలకి 2 ఏకాదశులు ఉన్నాయి, వ్రతం చేయరో, ఏదైతే గంగా స్నానం వల్ల పోయిన పాపము, మరి దాన ధర్మం చేసిన తర్వాత పోయిన పాపము, పూజా పునస్కారాలు చేసిన వల్ల పోయిన పాపము మళ్ళీ పునర్జీవితం అయిపోతుందట. ఏకాదశి వ్రతం చేయకపోవడం పునర్జీవితం అంటే ఏంటి సార్? రెన్యువల్ అయిపోతుంది. మళ్ళీ మీరు పోయిన పాపాలు పూజ వల్ల, దానం వల్ల, గంగా స్నానం వల్ల, ఏకాదశి వ్రతం చేయకపోవడం వల్ల మళ్ళీ ఆ పాపాలన్నీ ప్రకటమైపోతాయి మీ శరీరంలో. సో అందుకే ఏకాదశి అనివార్యము. ఒక వ్యక్తికి ఏకాదశి చేయకుండా వాడు పాపాన్ని ఎప్పుడు హరించుకోలేడు, ఎన్ని చేసినా కూడాను. ఒక్క ఏకాదశి చేయడం వల్ల వాడికి సుమేరు పర్వతం అంత పాపాలు కూడా పోతుందట, ఒక్క ఏకాదశి. అందుకే ప్రతి వ్యక్తి హరిని ప్రసన్నం చేయాలంటే, శ్రీహరిని ప్రసన్నం చేయాలంటే ఒక వ్రతము నెలకి 2 సార్లు వస్తుంది, అది ఏకాదశి. ఆ ఏకాదశి నిష్ఠ, ఏకాదశి పైన ఎవరైతే వ్రతం చేస్తారో శ్రీహరి తాలూకా అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది వాళ్ళపైన. మీరు ఎన్ని నోములు, ఎన్ని వ్రతాలు, ఎన్ని శ్రావణ శుక్రవారాలు చేయండి, శ్రీహరి లక్ష్మి ఎప్పుడు ప్రసన్నమవుతారు. లక్ష్మి శ్రీహరి ఎప్పుడు ప్రసన్నం అవుతారో, ఎప్పుడైతే ఏకాదశి చేస్తారో అతనిపైన శ్రీహరి అతి ప్రసన్నం అవుతారు. ఎవరిపైన శ్రీహరి ప్రసన్నం అయ్యారో అవతలపైన శ్రీ లక్ష్మీదేవి కూడా ప్రసన్నం అవుతారు. కేవలం లక్ష్మే కాదు, 33 కోట్ల దేవతలు కూడాను మీ అందరిపైన ప్రసన్నం అయిపోతారు. అన్ని దేవతలు, గ్రహాలు, నక్షత్రాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా అయిపోతారు శ్రీహరి ప్రసన్నం అయిపోవడం వల్ల. అందుకే శ్రీహరి భక్తి అనేది చాలా శ్రేష్టమైనది శాస్త్రం. అందుకే అందరూ ఏకాదశి చేయండి, మరి శ్రీహరిని తలుచుకోండి. శ్రీహరిని భక్తి చేయాలంటే పెద్ద కఠినం కాదు, కఠోరం కాదు, సరళమే. ఏంటి, ఎవరింట్లోనే కూర్చొని ప్రశాంతంగాను హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ
రామ రామ హరే హరే అని స్మరిస్తారో, మీరు దీపం పెట్టిపోయినా పర్వాలేదు, మీరు ఇచ్చిన పటికి బల్లమా ఇవ్వపోయినా పర్వాలేదు, మీరు అగరవత్తిలు ధూపము దీపము నైవేద్యం ఏమి ఇవ్వపోయినా పర్వాలేదు, కూర్చొని హరే కృష్ణ మహామంత్రం ఎవరింట్లో చేశారో శ్రీహరి ప్రత్యేకంగా ఆ ఇంటికి వస్తారు. భక్తులు దేవతలు అందరూ మీ ఇంటికి వస్తారు. హరి నామంలో అంత శక్తి ఉన్నది. ఇదే అతి అద్భుతమైన భక్తి ఈ కలియుగంలోని. ఇంకా ఇతర యుగంలోని అనేక పూజా విధి విధానం ఉండేది, కానీ కలియుగంలోని నామమే శ్రేష్టం. దీనికంటే పెద్ద భక్తి ఏమీ లేదు. నామస్మరణమే శ్రేష్టమైన భక్తి. సో అందుకే అందరూ శ్రేష్టమైన భక్తిని చేయండి, శ్రీహరిని ప్రసన్నత చేయండి. సో విధానంగానే ఇక్కడ కథాన్ని విరామం చేస్తూ రేపు మళ్ళీ ముందుగా ఈ సుందరకాండని తీసుకెళ్తాం. ఎవరికైతే ఈ సుందరకాండ నిరంతరంగా నిత్యంగా వినాలనుకున్నారో వాళ్ళు మన వాట్సాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి నిత్యము 1 గంట సేపు, మీరు రాలేరు రోజు కాబట్టి అట్లీస్ట్ ఇంట్లో ఉండి కూడాను ఈ యథార్థం ఏ విధానంగా రామాయణంలోని సినిమాలోని టీవీలో చూపించే రామాయణం కాదు, అదే యుద్ధాలు చేస్తారు, దాంతలకు మర్మము దాంతలకు సారాంశం తెలియదు. ఒక పిక్చర్ చూపించేస్తే మనం రామాయణం కాదు, రామాయణంలో అనేక మర్మం ఉన్నది, అనేక తత్వం ఉన్నది, అనేక సిద్ధాంతం ఉన్నది. ఆ సిద్ధాంతం మనం రామాయణం తెలుసుకుంటే మనం జీవితం సుఖం ఉంటుంది. రామాయణం మనకి నేర్పిస్తుంది ఏంటి, ఎలాగ జీవించాలి అని. ప్రతి ఘట్టానికి ప్రతి లీలకి ఎలాగ ఒక వ్యక్తి జీవించాలి, సుఖం పొందుతారని చెప్పేసి మనకి శిక్ష ఇచ్చున్నారు. రాముడు స్వయంగా గోలోకపతి వైకుంఠాధిపతి వచ్చి రాముడు మనకి అతి అద్భుతంగా మనకి శిక్ష ఇచ్చున్నారు. శిక్ష అంటే శిక్షణ, టీచింగ్స్ ఇచ్చున్నారు. ప్రతి లీల ఒక టీచింగే. సో ఆ టీచింగ్స్ మనం తెలుసుకొని మన జీవితానికి ఆ ప్రకారంగా మౌలు చేసుకొని మనం సుఖం శాంతిని పొందుదాం. ఇంత చెప్పి నేను ఈ కథకి విరామం చేస్తున్నాను. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో ఏవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.